లైవ్ చూసాం. పవన్ కు మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన కాపు కులం బాగుపడదన్న పేర్ని నాని వ్యాఖ్యలపై మంత్రి కందుల దుర్గేష్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ కాపు ఆత్మీయ సమావేశం ఓ డ్రామా అని, వైసీపీ పాలనలో కాపు కార్పొరేషన్ నిధులను దారి మళ్లించారన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టడమే వైసీపీ ధ్యేయమన్నారు. ఎన్ని డ్రామాలు చేసినా వైసీపీ అధికారంలోకి రావడం కల్లా అన్నారు మంత్రి కందుల దుర్గేష్. పవన్ కళ్యాణ్ గారికి పదవి ఇచ్చినంత మాత్రాన, ఆయనకి చుట్టూ ఒక 100 మంది గన్మెన్లు పెట్టినంత మాత్రాన, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రభుత్వ డబ్బుతో మీటింగ్లు పెట్టినంత మాత్రాన కాపు కులం బాగుపడదనేది కూటమి ప్రభుత్వం గుర్తించాలి. కేవలం కాపు నాయకులకి మంత్రి పదవులు ఇచ్చిన మాత్రాన కులానికి ఒరిగిందేం లేదనేది వాళ్ళు గుర్తిస్తున్నారు. కాపు యువకుడని సాయి కృష్ణ మరణిస్తే శవం లేదు, బొయ్యికలు లేవు, ఆఖరికి బూడిది కూడా మిగలకుండా హత్య చేస్తే అది ఎలా సమర్థనీయం? 24 వరకు ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా కాపు కార్పొరేషన్కి నిధులు ఇవ్వడం కానీ, విదేశీ విద్యా పథకం కింద కాపు యువతకి ప్రపంచ స్థాయిలో ఏదైనా అవకాశాలు కల్పించడం కానీ, లేదంటే కాపు కళ్యాణ మండపాలు కానీ, కాపు భవన్లు కానీ నిర్మించడానికి నిధుల్ని సమకూర్చుంటే వాళ్ళకి ఖచ్చితంగా కాపుల గురించే వీళ్ళు మాట్లాడుతున్నారు అని అనుకుని ఉండేవాళ్ళం. వాళ్ళకి అది లేదు. వాళ్ళకి ఏంటంటే భయం, ఏదో రకంగా కులాల మధ్య చిచ్చు పెట్టాలి. చిచ్చు పెట్టడం ద్వారా ప్రజల్లో ఒక వ్యతిరేకత తీసుకురావాలనేటువంటి ఒక పిచ్చి ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. అందువల్ల మీరు మళ్ళీ అధికారంలోకి రావడం అనేటువంటిది కల్లా. మీరు ఎన్ని చేసినా మీరు ఆకాశం మీద ఉమ్మేస్తే మీ మొహం మీద ఎలా పడుతుందో అలాగే ఇవాళ మీరు ఎన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని కించపరచాలని చూసినా మీరే ప్రజల దృష్టిలో పలచబడతారనేటువంటి మాటనే నేను తెలియజేస్తాను. దళిత వర్గాల వారు చనిపోతే వాళ్ళని పరామర్శించడానికి ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు. వాళ్ళ సాయి కృష్ణ విషయంలో ఎందుకు ఆగమేఘాల మీద వచ్చేసి అక్కడ కూర్చుని మాట్లాడడానికి